నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. 2024 సంవత్సరం వెళ్ళిపోయి 2025 సంవత్సరం వస్తుంది. అయితే దీన్ని మనం న్యూ ఇయర్‌గా చెప్పుకుంటూ ఉంటున్నాం. న్యూ ఇయర్ వచ్చిన ప్రతిసారి కూడా ఎంత గందరగోళం ఉంటుందో, నైట్ 12:00కి అల్లర్లు కానీ, ఇదంతా కూడా హడావిడి మనం చూస్తూ ఉన్నాం. ఇది అసలు మన పండుగేనా? న్యూ ఇయర్ అంటే మనం సెలబ్రేట్ చేసుకునే సనాతన ధర్మంలో ఇది ఉందా? లేదంటే ఇది ఉన్నప్పుడు ఉగాది పండుగకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? అసలు మనం ఎప్పటి నుండి న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము? ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ శిక్షణా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పాలకుర్తి సాకేత రామశర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడదాము. నమస్కారం గురువుగారు. నమస్కారం తేజస్వి. గురువుగారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. గురువుగారు, ఇప్పుడు నేను చెప్పినట్లుగా న్యూ ఇయర్ 2024 సంవత్సరం వెళ్ళిపోయి 2025లోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే మనకు ఆల్రెడీ ఉగాది పండుగ ఉంది తెలుగు నెలలతో. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ కూడా ఉన్నారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎంత హడావిడి జరుగుతుంది, ఎంత హంగామా చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకి పబ్స్ కానీ మామూలు హడావిడి అయితే ఉండట్లేదు. అసలు ఇది మన సంస్కృతేనా? మనం సెలబ్రేట్ చేసుకునేదేనా? దీని గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? అయితే అక్కడ ఒక పదం వాడిండ్రు, సెలబ్రేషన్ అని. సెలబ్రేషన్ అంటే పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము. ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ అంటే పండుగలను ఎంతో ఉత్సాహంతో చేసుకుంటాము. అసలు ఇది పండుగ అంటే అసలు పండుగే కాదు ఇది. అయితే ఇది ఏమవుతుంది, మనకి డిసెంబర్ 31 ఏ రకంగానైతే ప్రతి నెల జనవరి అయిపోయి ఫిబ్రవరి వస్తుందో, ఫిబ్రవరి అయిపోయి మార్చ్ వస్తుందో, ఈ రకంగా నవంబర్ అయిపోయి డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ అయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం ఇంకో అంకెతో అంటే 2024 వెళ్ళి 2025 అనే ఇంకో అంకెతో, కొత్త అంకెతో మరుసటి రోజు అనేది వస్తుంది. జస్ట్ నంబర్ చేంజ్ అవుతుంది అంటారు. సంఖ్య మాత్రమే మారుతుంది. అది సంవత్సరం యొక్క సంఖ్య మాత్రమే మారుతుంది. అయితే ఇప్పుడు భారతదేశం ఒక విచిత్రమైన విపత్కరమైన దశను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఏంటి అంటే మన చదువులన్నీ కూడా ఆంగ్లేయుడు విధి విధానాలతో జరిగే చదువులు. ఇక్కడ పిల్లలకు విద్యను అందేది కూడా ఆంగ్లేయ విద్యా విధానం మాత్రమే అందుతుంది. మరి మనమేమో సనాతనీయులము. భారతదేశం సనాతన సంస్కృతిని, సనాతన ధర్మాన్ని అనుసరిస్తుంది. ఈ రెండిటి మధ్యలో రేపటి తరము ఇరుక్కొని పోయి ఉన్నది. ఇటు అది పాటించాలా, లేకపోతే మన సనాతన ధర్మాన్ని పాటించాలా అంటే, సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే సనాతన ధర్మాన్ని బోధించాలి. బోధించాలి అంటే ఆ బోధనా పాఠశాలలు ఎక్కడా లేవు. పోనీ ఇవి బోధనా పాఠశాలలో సనాతన ధర్మాన్ని పాటించట్లేదు. వీళ్ళకి అలవాటు అయ్యేదేమో ఇటువంటి ఆంగ్లేయ సంస్కృతి అలవాటు అవుతుంది. మరి ఈ రెండింటి మధ్యలో ఏదైతే తనకు బోధనలు అందుతుందో, ఏదైతే శిక్షణ తను పొందుతున్నాడో, స్కూల్లో ఏదైతే నేర్చుకుంటున్నారో అటువైపే వాళ్ళ మనసు మళ్ళుతుంది. అయితే పిల్లల సంగతి కొంతసేపు పక్కన పెడితే, మరి పెద్దల సంగతి ఏంటి? అటువంటి విద్యా విధానం నుంచి, ఆంగ్లేయ విద్యా విధానం నుంచి వచ్చారు కాబట్టి 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా వాళ్ళకు 60 ఏళ్ల వయసు వచ్చినా కానీ చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటైందో, ఏదైతే శిక్షణ వాళ్ళకి అలవాటైందో ఆ క్రమంలోనే వాళ్ళు ఏదైనా కానీ సంబరం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ డిసెంబర్ 31కి మళ్ళీ రాబోయే జనవరి 1కి అంటే డిసెంబర్ 31 2024, జనవరి 1 2025 ఈ రెండిటి తేదీల మధ్య కనుక చూసినట్టయితే ఎక్కడైనా ప్రకృతిలో ఏమైనా మార్పు కనబడుతుందా అంటే ఏమాత్రం మార్పు కనబడదు. అంటే ఇప్పుడు ఆంగ్లేయ విధానాన్ని విమర్శించే బదులు కొంతసేపు ఆంగ్లేయ విధానాన్ని మనం విశ్లేషిద్దాం. విశ్లేషిస్తే ప్రేక్షకులే మనం వదిలిపెట్టవచ్చు. అసలు ఇది పండగగా చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఇందులో ప్రత్యేకత ఏమున్నది అసలు? ఇది తెలియాలంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే 12 నెలలు ఉన్నాయి. అయితే ఒక ప్రశ్న నేను ఇక్కడ సంధిస్తున్నాను. 12 నెలలు కనుక ఉన్నట్టయితే సెప్టెంబర్ అని ఒక నెల ఉన్నది. ఆ సెప్టెంబర్ నెల సంఖ్య ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఏ సంఖ్య వస్తుంది? 9. సెప్ట్ అంటే ఎంత? 7. మరి 7 సంఖ్యతో కూడుకున్న సెప్టెంబరు మళ్ళీ అది వచ్చేదేమో 9. 9వ నెల అయింది. సెప్టెంబర్ 9వ నెల ఎలా అవుతుంది? ఇదో ప్రశ్న. సరే, అక్టోబర్. అంటే ఆక్టస్ అంటే 8 అని అర్థము. 8 అర్థమే అయితే ఇప్పుడు మన క్యాలెండర్ సంఖ్య ప్రకారం ఎంత అయింది? అది 10 అయింది. మరి 10 అన్న సంఖ్యకు అక్టోబర్ అనే పేరు ఎలా వచ్చింది? అంటే ఇక్కడ ఎక్కడో కొంచెం దోషం ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉన్నది. నవంబర్, డిసెంబర్. అంటే నవ అంటే 9 అని అర్థము. 9 సంఖ్య గల పేరుకి 11వ నెల ఎట్లా వచ్చింది? డెకా అంటే 10 అని అర్థము. 10 సంఖ్య గల పేరుకి 12వ నెల ఎట్లొచ్చింది? అంటే దీని వెనకాల ఏదో తిరకాసు ఉన్నది.
అంటే ఇంతకు ముందు మనం క్యాలెండర్ ఎవరైతే రూపొందించడం జరిగిందో ఇది సంపూర్ణంగా దోషరహితంగా రూపొందించబడలేదు అనేది ఒక స్పష్టత ఇక్కడ ఏర్పడుతుంది. అయినా గాని ప్రస్తుతం ఏదైతే ఆంగ్లేయ క్యాలెండర్ విధానం ఉన్నదో దీన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అంటాం మనము. అసలు మొత్తానికి క్యాలెండర్లు ఎన్ని ఉన్నాయి, దీని ప్రారంభం ఎక్కడి నుంచి మొదలైంది అయితే మొత్తం దీని క్యాలెండర్ రూపొందించడం అనేది రోమ్ నగరం నుంచి మొదలైంది. రోమ్ నగరానికి సంబంధించిన ప్రథమ చక్రవర్తి రోములస్. ఈ రోములస్ అనేవాడు కాలం యొక్క గణన చేపట్టాలి అని, కాలం యొక్క గణన చేపడితే గతము, వర్తమానము, భవిష్యత్తు ఇదేందో ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి కాలక్రమాన్ని బట్టి మన కార్యక్రమాలు కూడా ప్రణాళిక వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక క్యాలెండర్ రూపొందించడం జరిగింది. ఆ క్యాలెండర్ లో ఉన్న నెలలు 10 మాత్రమే. అందులో మొదటి నెల మార్చ్. నెల మార్చి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు మార్చి నుంచి లెక్క పెట్టండి, సెప్టెంబర్ కి 7వ నెల వస్తుంది, అక్టోబర్ కి 8వ నెల వస్తుంది. అంటే 7వ నెల కాబట్టి సెప్టెంబర్ అని పేరు పెట్టడం జరిగింది, 8వ నెల కాబట్టి అక్టోబర్, 9వ నెల కాబట్టి నవంబర్, 10వ నెల కాబట్టి డిసెంబర్. ఈ రకంగా పేరు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మార్చ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మార్చ్ అనే పేరు మారిషియస్ అనే వాళ్ళ దేవత ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి పేరు వచ్చింది. ఏప్రిల్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏప్రిలిస్ నుంచి వచ్చింది. దేవత అంటే మారిషియస్ అంటే అంగారకుడు అని అర్థము. ఈ రకంగా గ్రహాల పేర్ల మీద మారిషియస్, ఏప్రిలిస్, మళ్ళీ దాని తర్వాత మేయిస్, మళ్ళీ దాని తర్వాత జూనియస్, ఈ రకంగా పేరు రావడం జరిగింది. మళ్ళీ జూనియస్ తర్వాత జూనియస్ అంటే జూన్ కి దగ్గర ఉన్నది పేరు. దాని తర్వాత జూలై కాదు, దీని స్థానంలో ఏమొచ్చింది క్వింటిలిస్, దాని తర్వాత సెక్స్టిలిస్, ఈ రకంగా పేర్లు రావడం జరిగింది. అయితే సంఖ్యాపరంగా పేర్లు పెట్టినా గానీ దాని తర్వాత ఏం జరిగిందంటే ఒక వ్యక్తి పేరు మీదకి మార్చడం జరిగింది. ఉదాహరణకు సెక్స్టిలిస్ అని ఉన్నది, రోమ్ నగరం యొక్క ఒక రాజు పేరు అగస్టస్, ఆయన పేరు మీదకి ఈ సంఖ్యను మార్చడం జరిగింది. ఆగస్ట్ అనే పేరు రావడం జరిగింది. మరి జూలై అంతకు జూలై అనే పేరు ఏమీ లేకుండే, జూలియస్ సీజర్ అనే వాడి పేరు మీద జూలై అని పెట్టడం జరిగింది. అంటే మామూలుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము, మన ప్రాంతీయ సంస్కృతి కనుక చూసినట్టయితే ఎవరైనా చనిపోయారు అనుకోండి ఒక ప్రాంతానికి వాళ్ళ పేరు పెడతాము. ఉదాహరణకు ఎన్టీఆర్ మార్గ్ అని ఉన్నది, పివి నరసింహారావు ఘాట్ అనో, పివి నరసింహారావు ఫ్లైఓవర్ అనో, ఈ రకంగా ఫ్లైఓవర్లకు కొన్ని సంస్థలకు వీటికి ప్రాంతాలకు ఇటువంటి పేర్లు పెడతాము. కానీ ఇక్కడ జరిగింది ఏంటిది, కాలానికే పేరు పెట్టడం జరిగింది. అంటే ఈ నెల కాలానికి ఫలానా వాడి పేరు. అది కూడా ఎవరిది, మొట్టమొదటి క్యాలెండర్ వచ్చింది రోమ్ క్యాలెండర్, రోములస్ అనేవాడు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 10 నెలలే అని నేను చెప్పడం జరిగింది. మరి ఈ 2 నెలలు ఎక్కడి నుంచి వచ్చినాయి కొత్తగా, ఇది చూసిన తర్వాత 10 నెలలు అంటే మనము సగటున నెలకు 30 రోజులు వేసుకున్నా గానీ 10 నెలలకు ఎన్ని రోజులు అవుతాయి, 10 × 30 300 రోజులు అవుతాయి. కానీ ఈ రోజులు మన ఇష్టం వచ్చినప్పుడు ఏదో మన సంఖ్య కావాల్సింది ఏది పడితే వేసుకోవచ్చా, అది కాదు. ఇందులో మనము సూర్యుడి కదలికని బట్టి మనం రోజులు లెక్క పెట్టడము, అంటే దీని సూర్యమాన కాల గణనం అని, చాంద్రమాన కాలగమనం అని, సూర్యమాన కాలగమనానికి సోలార్ క్యాలెండర్ అని, చాంద్రమాన కాలగమనానికి లూనార్ క్యాలెండర్ అని, ఈ రకంగా 2 క్యాలెండర్లు ఉన్నాయి. అయితే లూనార్ క్యాలెండర్ ప్రకారం ఏం జరిగింది, 10 నెలలు పెడితే ఇంకెక్కడో మనకు పూర్తి స్థాయిలో ఇది సంపూర్ణత్వం సాధించలేదు కాబట్టి ఎక్కడో దోషం ఉన్నది. దాని తర్వాత 2వ చక్రవర్తి, రోమ్ యొక్క 2వ చక్రవర్తి, అతని పేరు నోమా క్యాలెండర్ అనేది తీసుకురావడం జరిగింది. ఆయన ఏం చేయడం జరిగింది, ఇంకా 2 నెలలను అదనంగా జోడించడం జరిగింది. ఎప్పుడు జోడించడం జరిగింది, ఇప్పుడు ఏదైతే డిసెంబర్ మనం అనుకుంటున్నామో, అంటే ఇక్కడ రోమ్ క్యాలెండర్ లో ప్రథమ మాసం ఏంటిది మార్చ్, అక్కడికి 10 అయిపోయినాయి డిసెంబర్ కల్లా. ఈ డిసెంబర్ తర్వాత జనవరిస్, ఫిబ్రవరిస్, ఈ 2 పెట్టడం జరిగింది. అయితే జనవరిస్, ఫిబ్రవరిస్ ఈ 2 పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు ఏంటిదంటే ఈవెన్ నెంబర్స్, అంటే సరి సంఖ్యలు బేసి సంఖ్యలు ఉంటాయి. వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, సరి సంఖ్య అయితే శుభమని, బేసి సంఖ్య అయితే అశుభమని, ఈ రకమైన నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. దాంతో ఏం చేయడం జరిగింది, ఇంకా జనవరిస్ అంటే ఏంటిదంటే రోమ్ వాళ్ళ ప్రార్థన చేసే పూజించే దేవుడు అని పేరు. ఏ రకంగా అయితే బ్రహ్మ, విష్ణు, మళ్ళీ శివుడు, ఈ రకంగా మనకని వాళ్ళు మనకు ఆరాధనీయుడు ఎవరో శివుడో లేకపోతే విష్ణువో, వీళ్ళు ఆరాధనీయుడు, లేకపోతే రాముడో కృష్ణుడో, వీళ్ళని ఆరాధనీయులుగా చేసుకోవడం జరుగుతుంది. రోమ్ వాళ్ళ దేవుడు ఎవరు అంటే పరబ్రహ్మ ఎవరు అంటే ఆయనను జనవరిస్ అంటాము. అందుకే ఆయన పేరు మీద ఏం చేసింది, జనవరి అనే పేరు వచ్చింది. దాంతో ఫిబ్రవరి అనే పేరు వచ్చింది. ఈ రకంగా డిసెంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి, దాని తర్వాత జూలియస్ సీజర్ రావడం జరిగింది.
అంటే ఈ రెండో క్యాలెండర్ లో కూడా నోమా క్యాలెండర్ లో ఏవైతే దోషాలు ఉన్నాయో ఇది సంపూర్ణమైన క్యాలెండర్ కాదు, ఇంకా ఏవో దోషాలు ఉన్నాయి, కాలగణన సరిగ్గా జరగలేదు, ఇంకా ఏదో మార్పు తీసుకొని రావాలని కావలసిన కొన్ని మార్పులు చేసేసి లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్లు అనేవి ఈయన తీసుకొని రావడం జరిగింది. అంటే ఎక్కడో కొన్ని రోజులు తగ్గిపోతున్నది. అంటే ఇంతకుముందు మనం ఇటువంటి క్యాలెండర్లు చరిత్ర కనుక చూసినట్టయితే ఇటువంటి క్యాలెండర్లు కనుక మనకు భౌతికంగా దొరికినట్టయితే మీరు అక్టోబర్ లో కనుక చూసుకున్నట్టయితే 4వ తారీఖు తర్వాత 15వ తారీఖు వస్తుంది. ఎందుకంటే కాలగణనలో మనకు 10 రోజులు ఎక్కడో తప్పిపోయినాయి కదా, మరి వాటన్నిటిని ఒక దగ్గర ఆ పని తప్పిపోకుండా చూసుకోవాలి, ఇంకా ముందైనా కానీ దోషరహితంగా ఉండాలి అంటే 10 రోజులు మనం క్యాలెండర్ లో పెట్టకూడదు. ఆ రకంగా 4వ తారీఖు తర్వాత 15వ తారీఖు రావడం జరుగుతుంది. ఈ రకంగా అప్పటి క్యాలెండర్ 2 క్యాలెండర్లు రూపొందించడం జరిగింది. మధ్యలో ఈ 10 రోజులు లేకుండా ఈ జూలియస్ సీజర్ వచ్చేసి ఇంకా ఏదో అందులో ఇంకా దోషరహితంగా చేయాలి అని ఈయనకు చైతన్యత ఈయన చేయడం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత ఈయన స్మరణార్థం అక్కడ ఏదైతే క్వింటిలస్ అని ఉన్నదో దానికి జూలై అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత రాజు అగస్టస్, ఈ అగస్టస్ పేరు మీద ఆగస్ట్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ జూలియస్ సీజర్ క్యాలెండర్ ఏదైతుందో జూలియన్ క్యాలెండర్ అంటారు, ఇది ఏమైనా దోషరహితంగా ఉన్నదంటే ఇందులో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు లీప్ ఇయర్ లో కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలను కూడా పరిహరించడానికి దాని తర్వాత రోమ్ చర్చ్ యొక్క బిషప్, ఆ బిషప్ చేసింది ఏంటంటే ఎక్కడో ఈ లీప్ ఇయర్ గణనలో కూడా ఏదో దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ దోషాలను కూడా నివారించేసి ఆయన పేరు పోప్ గ్రెగరీ. ఆ పోప్ గ్రెగరీ ఏదైతే క్యాలెండర్ రూపొందించడం జరిగిందో అంతిమమైన క్యాలెండర్, అది ఇంకా సంపూర్ణంగా దోషరహితంగా ఉన్నదే మనం చెప్పలేము, ఇంకా దోషాలు ఉన్నాయి దీంట్లో. ఆ క్యాలెండరే ఇప్పుడు మనం వాడడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? 16వ శతాబ్దంలో, ఇంచుమించు 1550-1555 మధ్యలో ఇది జరిగింది. అయితే అప్పుడు ఈయన ఈ క్యాలెండర్ రూపొందించినప్పుడు మధ్యలో 10 రోజులు తీసేయడం జరిగిందని చెప్పాను కదా. ఆ 10 రోజులు అలా ఎలా తీసేస్తారు అని మిగతా విజ్ఞులంతా కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి ఆ క్యాలెండర్ కొన్ని 10 సంవత్సరాల పాటు అది పాటించడం జరగలేదు. కానీ 17వ శతాబ్దం వచ్చేసరికి నెమ్మదిగా ఈ క్యాలెండర్ ని అందరూ ఆమోదించడం, ఎందుకంటే ఇంకో ప్రత్యామ్నాయం లేదు, ప్రత్యామ్నాయం ఉన్నదాన్ని తీసుకోవడం జరిగింది. ఈ క్యాలెండర్ ని వాళ్ళు పాటించడము, ఈ తేదీలనే తీసుకోవడము, మిగతా వాటికన్నా కూడా కొంచెం శ్రేయస్కరంగా ఉందని అనుకోవడము. దీంతో 1752లో ఇంగ్లాండ్ లో ఈ క్యాలెండర్ ను పాటించడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు ఏం చెయ్యాలనుకున్నాను, 1752 నుంచి ఈ క్యాలెండర్ ప్రకారమే, అంటే రేపు నాకేదో పని ఉన్నది అంటే ఈ క్యాలెండర్ తేదీ ప్రకారమే వాళ్ళు ఆ పనులు చేసుకోవడము, కార్యక్రమ నిర్వహణ చేసుకోవడం జరిగింది. అప్పటికే మన భారతదేశాన్ని బ్రిటిషర్లు కబలించడం జరిగింది. మన భారతదేశంలో ఎవరి పాలన నడుస్తుంది అంటే బ్రిటిషర్ల పాలన నడుస్తుంది. మరి మన సంస్కృతిని దెబ్బతీయాలంటే ఏం చేయాలి? మన చైత్రం వైశాఖాలను వీటన్నిటిని కూడా తుడిచి పారేసి పక్కన పెట్టేసి, భారతీయులు తెలివి తక్కువ వాళ్ళు, భారతీయులకు ఏమీ తెలియదు, వాళ్ళను మన కాళ్ళ కింద పెట్టుకోవాలి, వాళ్ళను మనం ఇష్టం వచ్చినట్టు ఆడించాలి, వాళ్ళు మన దగ్గర బానిసల్లా పడి ఉండాలి, వాళ్ళ సంస్కృతిని దెబ్బతీస్తేనే సాధ్యమని నెమ్మది ఇటువంటి కుట్రలు ఎన్నో జరిగినాయి. అందులో ఒక కుట్ర ఏంటిది అంటే ఈ క్యాలెండర్ అనేది ప్రవేశపెట్టడం, బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన క్యాలెండర్. ఇప్పుడు విద్యా విధానం కూడా చూసుకున్నట్టయితే ఎవరు రూపొందించిన విద్యా విధానం ఇది? మెకాలే రూపొందించిన విద్యా విధానం ఇది. ఆయన ఎవరు? మళ్ళీ బ్రిటిషరే. అంటే బ్రిటిషర్లు రూపొందించిన క్యాలెండర్ ని ఇప్పుడు మనం పాటిస్తున్నాము, బ్రిటిషర్లు రూపొందించిన విద్యా విధానాన్ని ఇప్పుడు మనం అనుసరిస్తున్నాము. మరి బ్రిటిషర్లు రూపొందించిన ఇప్పుడు పుట్టినరోజునైనా ఎలా చేసుకుంటున్నాం? తిథి ప్రకారం చేసుకుంటున్నావా, తేదీ ప్రకారం చేసుకుంటున్నావా? తేదీ ప్రకారం. ఎందుకంటే దానికి అలవాటు పడ్డాము, తిథులకు మనల్ని అలవాటు చేయలేదు. మన జ్ఞానం నుంచి మనల్ని దూరం చేయడం జరిగింది, మన వేదాల నుంచి మనల్ని దూరం చేయడం జరిగింది, మన వేద విజ్ఞానం నుంచి మనల్ని దూరం చేయడం జరిగింది. ఇదంతా లెక్క చూసుకున్నట్టయితే గ్రెగేరియన్ క్యాలెండర్ అయినా కానీ సంపూర్ణ దోషరహితంగా ఉన్నదంటే కాదు, అందులో కూడా ఇంకెన్నో దోషాలు ఉన్నాయి. దోషరహితంగా ఉన్నది ఏదైనా చెప్పాలి అంటే, కాలగణన సరిగ్గా చేసింది అని చెప్పాలంటే ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు కొడతాయి, ఎప్పుడు ఏం జరుగుతుంది ప్రకృతులు చెప్పాలంటే కేవలం ఒక పంచాంగం ద్వారా మాత్రమే సాధ్యం. అది అంటే వీళ్ళు ఇది ప్రవేశపెట్ట మధ్యలో ఇంత నష్టపోయినా మనం, కానీ భారతదేశం ఏమైనా అంతకుముందు అజ్ఞానంలో ఉన్నదా? ఒక్క విషయం చెప్పాలంటే ఇక్కడ 1811లో మన భారతదేశంలో 7,50,000 గ్రామాలు ఉండేవి. 7,50,000 గ్రామాలకు 7,32,000 గురుకులాలు ఉండేవి. ఎంత విచిత్రం అంటే, ఈ రోజు మనకు చదువు కావాలి అంటే, ఉన్నత చదువులు కావాలంటే హైదరాబాద్ లో ఉన్నవాడు బెంగళూరుకి పోయి చదువుకోవడము, బెంగళూరులో ఉన్నవాడు ఢిల్లీకి వెళ్ళి చదువుకోవడము. కానీ ఆ రోజుల్లో ఊరికి కనీసం ఒక్క గురుకులం అనేది ఉండేది. ఆ ఊరు దాటి పోవాల్సిన అవసరం లేదు. ఇంచుమించు ఒక ఊరికి ఒక గురుకులం అనేది ఉండేది. ప్రతి ఒక్క గురుకులంలో ఎంతమంది విద్యార్థులు ఉండే అంటే, ఇప్పుడు అందరు పోగేస్తున్నట్టు 10,000 మంది విద్యార్థులు, 20,000 మంది విద్యార్థులు ర్యాంకులు, ఈ పిచ్చంతా ఈ పైత్యంతా ఆ రోజులు లేకుండే.
ఆ గురుకులానికి 200 మంది, అందులోనూ ఆచార్యులు ఉండేవాళ్ళు. 200 మందికి దాదాపు 5 నుంచి 10 మంది ఆచార్యులు ఉండేవాళ్ళు. అందుకే ఆ రోజు వీడు బాగా తెలివైన వాడు, వీడు తెలివి తక్కువ వాడు అన్న భేదభావం ఏమీ లేకుండా అందరూ ఒకే రీతిగా విద్యాభ్యాసం సాగించేవారు. సరే, ఇది విద్యా విధానాన్ని పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు మనం ఈ క్యాలెండర్ విధానానికి వచ్చినట్టయితే తిథులను మర్చిపోయాము. ఇప్పటి తరం వారిని ఎవరైనా అడగండి, పాడ్యమే విధియా తదియాలు తెలియదు. వాట్ ఇస్ ద డేట్ టుడే? టుడే ఇస్ ఫస్ట్, టుడే ఇస్ సెకండ్, టుడే ఇస్ థర్డ్, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తాం. ఏమైనా మనకు స్ఫురించినా కానీ మనసుకి తేదీలే స్ఫురిస్తాయి కానీ తిథులు స్ఫురించవు. మళ్ళీ 2020, 2021, 2022 ఈ రకంగా ఈ అంకె స్ఫురిస్తుంది కానీ మన క్రోధినామ సంవత్సరము, ఈ రకంగా తెలుగు నామ సంవత్సరాలు అనేవి మన మనసుకు తట్టవు. ఎందుకు? నామ సంవత్సరాలు అసలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా తెలియని వాళ్ళు చాలా మంది. నిజమే, అది 60 సంవత్సరాలు అనే సంగతి తెలియదు. ప్రతి 60 సంవత్సరాలకు ఏం జరుగుతుంది? 60 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది, మళ్ళీ ఆ చక్రం తిరుగుతూ ఉంది. ఇట్లా చక్రం తిరుగుతుందంటే ఏది మొదలు, ఒక గాజు ఉన్నది అనుకోండి, గాజులో ఏది మొదలు ఏది చివర చెప్పగలరా? అవును, ఎలా చెప్పొచ్చు? ఒక ప్లేస్ లో స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక స్థానంలో మొదలవుతుంది. గుర్తు పెట్టుకున్నారు, గుర్తు పెట్టుకొని మళ్ళీ అంతా తిరిగి మళ్ళీ ఇటే వచ్చిండ్రు. ఇటు వచ్చేసిన తర్వాత యథాస్థానానికి వచ్చేసినాం కదా. యథాస్థానానికి వచ్చేసినట్టు మళ్ళీ 0 దగ్గరికే కదా వచ్చింది. ఇంత తిరిగినా మళ్ళీ ఏంటి? మళ్ళీ వచ్చింది 0 దగ్గరికే వచ్చినాం. 0 దగ్గర నుంచి మళ్ళీ మొదలై ఏదైనా మళ్ళీ ఎక్కడికి వస్తుంది? 0 దగ్గరికే వస్తుంది. దీన్నే మనం సనాతనము అంటాము. అంటే సనాతనం అంటే ఒక చక్రం లాంటిది. ఇది అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టినామో మళ్ళీ అక్కడికి వచ్చేసి నిత్యం ఈ చక్రాలు అనేవి తిరుగుతుంటాయి. ప్రకృతి ఒక చక్రీభూతంగా తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఉగాది తీసుకోండి. ఇప్పుడు నేను ఈ రోమ్ క్యాలెండర్ గురించి, నోము క్యాలెండర్ గురించి, మళ్ళీ దాని తర్వాత జూలియన్ క్యాలెండర్ గురించి, ఇప్పుడు మనం పాటిస్తున్నది గ్రెగేరియన్ క్యాలెండర్. ఇది కూడా సంపూర్ణంగా దోషరహితంగా లేదని నేను నిర్ధారించడం జరిగింది. ఆ బ్రిటిషర్లు ఇది ప్రవేశపెట్టి మనకు ఈ విద్యా విధానాన్ని ఒకటే అలవాటు చేయడము, విపరీతంగా ఆంగ్ల భాషను మన మెదళ్ళ మీద రుద్దడము, ఈ తేదీలను మన మెదళ్ళ మీద రుద్దడము, దీనివల్ల వాళ్ళ పాలన దాదాపు 200 సంవత్సరాలు, మామూలు కాదు 200 సంవత్సరాల పాటు సాగింది. ఇంకా అందులోనూ మీకు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ 31 వస్తుంది. డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు వెర్రి కూతలు, పిచ్చి గెంతులు ఇవన్నీ కూడా యువత వేస్తుంటారు. యువతకు నేను చెప్తున్నా, ఇప్పుడు ఆలోచించండి. అప్పుడు మన భారతదేశంలో శిక్షణకు ఉపయోగించే భాష ఏముండే? సంస్కృతం. రాముడు సంస్కృతంలో చదువుకున్నాడు, కృష్ణుడు సంస్కృతంలో చదువుకున్నాడు. మనం సరే ఏ యుగంలో వాళ్ళు ఆ సంస్కృతంలో చదువుకున్నాడు కానివ్వండి, ఈ యుగంలో కూడా సంస్కృతంలో విద్యాభ్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆదిశంకరాచార్యుడు ఇన్ని స్తోత్రాలు ఏ భాషలో రచించడం జరిగింది అంటే సంస్కృత భాషలో రచించడం జరిగింది. 8వ శతాబ్దానికి చెందినవాడు. అంటే సంస్కృతం అనేది కలియుగంలోనూ కూడా ఉండే. మరి అటువంటి సంస్కృతం ఈరోజు మృత భాషగా మనం వర్ణిస్తున్నాం. మృత భాష ఏం కాదు, సజీవ భాష అది. ఇంకా సంస్కృతం గురించి పాటుపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యువతకు, మిగతా ఈ తరానికి, నిన్నటి తరానికి, రేపటి తరానికి అందరికీ నేను చెప్తున్నది ఏంటిదంటే, ఏ రకంగా సంస్కృతం చదవడము, సంస్కృతం రాయడము, సంస్కృత పుస్తకాలు చేతిలో ఉండడం అన్నది, సంస్కృత అధ్యయనం చేయడం అన్నది చట్ట విరుద్ధం అని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము ఒక ఒక ఆజ్ఞను జారీ చేసింది. చట్ట విరుద్ధం అని. అంటే సంస్కృతం పుస్తకం నా చేతుల్లో ఉంటే నేను దేశద్రోహిని అన్నట్టు. అంటే నా భాష నేను మాట్లాడుకోవాలి, నా భాషను నేను అధ్యయనం చేయాలంటే నా దేశంలో ఉండి నా భాష నేను మాట్లాడుకోవడం చట్టవిరుద్ధము. ఎంత దారుణమైన స్థితిని మనం ఎదుర్కొన్నాము.